మా ఓనర్ కి కనుక తెలంగాణలో ఉంటూ తెలుగు రానట్టు నేను హైదరాబాద్ లో ఉంటానే గానీ ద ఫేమస్ ఖైరతాబాద్ గణేష్ ని ఎప్పుడు చూడలే. బిగ్ బాస్ యష్మికి గవర్నమెంట్ స్పెల్లింగ్ మీద ఉన్నంత కాన్ఫిడెన్స్ ఉండేది నా ఫ్రెండ్ గడికి. ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఖైరతాబాద్ గణేష్ 24/7 ఓపెన్ ఉంటుందని చెప్పిండు. అండ్ ఈ డ్రెస్ నాకు గౌతమి పంపించింది. ఎంత క్యూట్ గుందో. నాకు గణేష్ పండగ అంటే గుర్తొచ్చేది నేను చిన్నగా ఉన్నప్పుడు మైక్ తీసుకొని సిద్ధి వినాయక మంగళం బుద్ధి వినాయక మంగళం అని ఊళ్ళో అందరికి చెవులు చిల్లులు పడేదాకా పాడేదన్నంట. ఎనీవే నాకు ఒంట్లో బాలేక మంచాన పడ్డ దగ్గర నుంచి ఫస్ట్ టైం తిన్న అవుట్ సైడ్ ఫుడ్ లివే పునుగులు మోమోస్ యావరేజ్ బిలో యావరేజ్. బట్ దీని తర్వాత తిన్న పానీపూరి అయితే అబ్బో వరస్ట్. నేను రాత్రి అయితే జనాలు తక్కువ ఉంటారేమో అని ఈ టైంకి వచ్చా. అందరూ నా అలాగే అనుకున్నట్టున్నారు. సిటీలో సగం మంది ఇక్కడే ఉన్నారు. మనం నడవక్కర్లేదు, జనాలే దోసుకుంటూ తీసుకెళ్లిపోతున్నారు. గంట సేపు పట్టింది ఆ లైన్లు. ఇందులో మళ్ళీ జనాలు అరుచుకోవడాలు కొట్టుకోవడాలు మధ్యలో దూరడాలు అన్ని. జస్ట్ ఇంకో 2 నిమిషాల్లో దేవుణ్ణి చూస్తాం అనేసరికి 12 అయిందని లైట్లు ఆఫ్ చేశారు, గేట్లు క్లోజ్ చేశారు. నా ఫ్రెండ్ గాడి మీద నాకు వచ్చిన కోపానికి బట్ అక్కడ ఎవరు దేవుడికి దండం పెట్టుకోవట్లే, అందరూ ఫోన్ లో ఫోటోలే తీసుకుంటున్నారు. బట్ లైట్ లేకపోయినా దేవుణ్ణి అయితే చూసా. ఓకే బాయ్.